హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను నా దగ్గర ఉన్న పర్ల్స్ని యూస్ చేసి లాంగ్ హారంను ప్రిపేర్ చేశాను. ఎటువంటి కనెక్టర్స్, పెండెంట్స్ బయట నుంచి పర్చేస్ చేయకుండా నేను ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఈ నెక్లెస్ను ప్రిపేర్ చేశాను. నా దగ్గర ఉన్న హెయిర్ బ్యాండ్కు ఇలా ఎలాస్టిక్ అంతా పోయింది. దానిని ఎలా రీయూస్ చేద్దామా అనుకున్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. ఈ హెయిర్ బ్యాండ్లోని పెండెంట్ని యూస్ చేసి నా దగ్గర ఉన్న పర్ల్స్కి అటాచ్ చేసి లాంగ్ హారంను ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఈ హెయిర్ బ్యాండ్కు మల్టీ కలర్ స్టోన్స్ ఉండటం వల్ల అన్ని శారీస్కు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఈ పర్ల్ నెక్లెస్ ప్రిపేర్ చేయడానికి నైలాన్ థ్రెడ్ ఉంటే పర్ఫెక్ట్గా ఉండేది, కానీ నా దగ్గర నైలాన్ థ్రెడ్ లేదు. ఈ నైలాన్ వైర్తో నేను ఈ పర్ల్ నెక్లెస్ను ప్రిపేర్ చేశాను. ఈ పర్ల్స్కు హోల్స్ అనేటివి చాలా చిన్నగా ఉన్నాయి. ఎటువంటి నీడిల్ని యూస్ చేయకుండా డైరెక్ట్ నైలాన్ వైర్ను యూస్ చేసి నేను ఈ చైన్ను ప్రిపేర్ చేశాను. నేను ఒక 20 సెంటీమీటర్ లెంత్లో నెక్లెస్ను ప్రిపేర్ చేయాలనుకున్నాను. 2 సైడ్స్ హుక్ పెట్టుకోవడానికి నాట్ వేసుకోవడం కోసము నేను 2 రోస్ 25 సెంటీమీటర్ లెంత్లో నైలాన్ వైర్ను తీసుకున్నాను. బీడ్స్ ఎక్కించేటప్పుడు జారిపోకుండా ఉండడం కోసము ఈ నైలాన్ వైర్ను ఒక షీట్కు అటాచ్ చేసుకొని దాని మీద ప్లాస్టర్ను స్టిక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బీడ్స్ జారిపోకుండా ఉంటాయి. మీరు అనుకోవచ్చు, ముందుగానే నాట్ వేసుకొని చేసుకుంటే జారిపోదు కదా అని. నా దగ్గర ఉన్న బీడ్స్కు నేను అనుకున్న లెంత్ పర్ఫెక్ట్గా సరిపోతుందా లేదా అని ఒక డౌట్ వచ్చింది. అందుకే నేను ముందుగా నాట్ వేసుకోకుండా నాకు కావాల్సిన బీడ్స్ను ఎక్కించుకుంటున్నాను. ఈ పెండెంట్ను నెక్లెస్ మిడిల్లో కాకుండా నెక్లెస్కు ఒక సైడ్ వచ్చేలాగా ప్రిపేర్ చేయాలనుకున్నాను. అందుకే ముందుగా 2 రోస్లో 11 పర్ల్స్ను యాడ్ చేసుకొని ఈ పెండెంట్ను యాడ్ చేసుకుంటాను. పెండెంట్ బ్యాక్ సైడ్ ఎలాగో పర్ల్స్ కనపడవు కాబట్టి నేను ఈ పెండెంట్ బ్యాక్ సైడ్ నార్మల్ పర్ల్స్ యూస్ చేశాను. ఈ పెండెంట్ బ్యాక్ సైడ్ టోటల్గా 4 హోల్స్ ఉన్నాయి. ఈచ్ రోలో 2 హోల్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనము నైలాన్ వైర్ను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. పెండెంట్ బ్యాక్ సైడ్ ఓన్లీ నైలాన్ వైర్నైనా యూస్ చేయొచ్చు, కానీ దేనికైనా తగులుకొని నైలాన్ వైర్ అనేది కట్ అవుతుంది అని ఇలా బీడ్స్ని అటాచ్ చేసుకున్నాను. ఇంకొక మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఒక హోల్కు ఎండ్ నాట్ వేసుకొని ఇంకొక హోల్కు స్టార్టింగ్ నాట్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ మెథడ్ ఈజీ అయితే ఆ మెథడ్లో చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో పెండెంట్ బ్యాక్ సైడ్ 2 రోస్లో పర్ల్స్ను యాడ్ చేసుకోండి. ఇలా పెండెంట్ను ఎక్కించుకున్న తర్వాత రిమైనింగ్ నైలాన్ వైర్కు కూడా ఇలాగే పర్ల్స్ను యాడ్ చేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని అంత లెంత్ వరకు పర్ల్స్ను యాడ్ చేసుకోవాలి. ఇలా 2 రోస్ కంప్లీట్గా పర్ల్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మిడిల్లో గ్యాప్ ఎక్కువగా ఉందనిపించింది. అందుకే ఇంకొక పర్ల్ చైన్ యాడ్ చేద్దాం అనుకున్నాను. పెండెంట్కు బ్యాక్ సైడ్ 2 రోల్సే హోల్స్ ఉన్నాయి కదా, పర్ల్ చైన్ అనేది మిడిల్లో వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేస్తానో వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఇప్పుడు నార్మల్ నైలాన్ వైర్ను కాకుండా కొంచెం చిన్న సైజులో ఉన్న నైలాన్ వైర్ను తీసుకున్నాను. పెండెంట్ బ్యాక్ సైడ్ 2 రోస్ మాత్రమే పర్ల్స్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి హోల్ ఉంది. మిడిల్లో పర్ల్ చైన్ రావాలి కాబట్టి నేను ఇక్కడ చిన్న నైలాన్ వైర్ను తీసుకున్నాను. సేమ్ 25 సెంటీమీటర్లో ఈ చిన్న సైజు నైలాన్ వైర్ను 2 స్ట్రాండ్స్ లాగా తీసుకున్నాను. ముందు ఎలాగైతే పర్ల్స్ని ఎక్కించుకున్నామో అదే ప్రాసెస్లో ఒక 11 పర్ల్స్ వచ్చేలాగా ఎక్కించుకున్నాను. 2 స్ట్రాండ్స్ నైలాన్ వైర్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇప్పుడు ఈచ్ స్ట్రాండ్ను పెండెంట్ బ్యాక్ సైడ్ ఉన్న హోల్స్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. అంటే ఒక సైడ్ ఒక స్ట్రాండ్, ఇంకొక సైడ్ ఇంకొక స్ట్రాండ్ వచ్చేలాగా ఇన్సర్ట్ చేసుకోవాలి. నేను చెప్పేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇలా ఒక స్ట్రాండ్ ఒక హోల్లో, ఇంకొక స్ట్రాండ్ ఇంకొక హోల్లో ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఆ 2 స్ట్రాండ్లను కలిపి నేను ఇక్కడ 2 బీడ్స్ను అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల పర్ల్ చైన్ అనేది మిడిల్లో వచ్చేస్తుంది. పెండెంట్ బ్యాక్ సైడ్ పైన ఉన్న హోల్స్కు ఎలాగైతే నైలాన్ వైర్ను ఎక్కించుకున్నారో అదేవిధంగా కింద ఉన్న హోల్స్ కూడా నైలాన్ వైర్ను ఎక్కించుకోండి. ఇలా నైలాన్ వైర్ను ఆ హోల్స్ నుంచి బయటికి తీసిన తర్వాత 2 వైర్లకు కలిపి బీడ్స్ను యాడ్ చేసుకోండి. పెండెంట్ బ్యాక్ సైడ్ 2 హోల్స్ ఉన్నాయి కాబట్టి నేను మిడిల్లో లైన్ రావడం కోసము ఇలా 2 లైన్స్లో నైలాన్ వైర్ను తీసుకొని ఇలా ప్రిపేర్ చేశాను. ఇలా చేయడం వల్ల పర్ల్స్ అనేటివి ఓవర్లాప్ కాకుండా ఇలా ఆర్డర్లో 3 లైన్స్ లాగా వచ్చి నెక్లెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ముందు 2 లైన్స్ ఎలాగైతే పర్ల్స్ని ఇన్సర్ట్ చేసుకున్నానో అదే ప్రాసెస్లో ఎంత లెంత్ కావాలో చూసుకొని అంత లెంత్లో పర్ల్స్ను ఇన్సర్ట్ చేసుకోవాలి.
నేను 20 సెంటీమీటర్ లెంత్‌లో నెక్లెస్‌ని ప్రిపేర్ చేయాలి అనుకున్నాను. నేను అనుకున్న లెంత్‌కు నా దగ్గర ఉన్న పర్ల్స్ సరిపోలేదు. అందుకే నెక్లెస్ ఫ్రంట్ పార్ట్ ఒకటి రియల్ పర్ల్స్‌ని యూజ్ చేసి, నెక్లెస్ బ్యాక్ సైడ్ నార్మల్ పర్ల్స్‌ని యాడ్ చేసుకుంటున్నాను. అందుకే నేను ముందుగా నాట్ వేసుకోలేదు. ఇప్పుడు 2 సైడ్స్ నార్మల్ పర్ల్స్‌ను ఈచ్ రోలో 5 పర్ల్స్ వచ్చేలాగా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పర్ల్స్ అన్ని ఎక్కించుకున్న తర్వాత, ఇప్పుడు ఒక్కొక్క పర్ల్ లైన్‌కు ఒక్కొక్క జంప్ రింగ్‌ని యాడ్ చేసుకొని, నైలాన్ వైర్‌తో నాట్ వేసుకుంటున్నాను. మీరనుకోవచ్చు, ఒకే జంప్ రింగ్‌కు ఇలా 3 నైలాన్ వైర్‌ను కలిపి నాట్ వేసుకోవచ్చు కదా! అలా చేశామంటే పర్ల్ చైన్ అనేది లైన్స్ లాగా కాకుండా ఒకటి మీద ఒకటి ఓవర్‌లాప్ అవుతూ కనపడుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఇటువంటి కనెక్టర్స్ ఉంటే అవైనా యూజ్ చేయొచ్చు. నా దగ్గర కనెక్టర్ లేదు. అందుకే నేను ఇలా జంప్ రింగ్‌ను ఇండివిడ్యువల్ లైన్‌కు యాడ్ చేసుకుంటున్నాను. టోటల్‌గా 6 రోస్‌కు 6 జంప్ రింగ్స్‌ను ఇదే ప్రాసెస్‌లో నాట్ వేసుకోండి. ఇప్పుడు ఇలా జంప్ రింగ్స్ అన్నింటిని ఎక్కించుకున్న తర్వాత, ఇప్పుడు కనెక్టర్ లాగా ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ హెడ్ పిన్‌ను, 4 పర్ల్స్‌ను తీసుకున్నాను. ముందుగా నెక్లెస్‌ని ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నామంటే, మనం హెడ్ పిన్‌ని అటాచ్ చేసినప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ముందుగా హెడ్ పిన్‌కి ఒక పర్ల్‌ని ఇన్సర్ట్ చేసుకొని, తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఒక జంప్ రింగ్‌ను, నెక్స్ట్ ఒక పర్ల్‌ను ఆల్టర్‌నేట్‌గా ఒక జంప్ రింగ్, ఒక పర్ల్ వచ్చేలాగా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎండ్‌లో కూడా ఒక పర్ల్‌ను యాడ్ చేసి రౌండ్ ప్లేయర్‌తో లూప్ లాగా క్రియేట్ చేయాలి. అంతేనండి. ఎంతో ఈజీగా హెడ్ పిన్‌తో మనము కనెక్టర్‌ను ప్రిపేర్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల పర్ల్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్‌లాప్ కాకుండా లైన్ లాగా వచ్చి చైన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర కనెక్టర్ కానీ, హెడ్ పిన్స్ కానీ ఏవీ దొరకలేదు అనుకోండి. ఏదైనా ఎంప్టీ రీఫిల్‌కు 4 హోల్స్ పెట్టుకొని ఇలా నాట్ వేసుకోండి. అలా నాట్ వేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ పెయింట్ వేసి కుందన్స్‌ని అటాచ్ చేసుకున్నామంటే కూడా బావుంటుంది. మనకు అందుబాటులో అన్ని రకాల మెటీరియల్స్ లేకపోయినా ఇంట్లో ఉండే వాటితో మనం ఈజీగా ఇలా జ్యువెలరీ మేకింగ్ చేసుకోవచ్చు. వీడియో ఎక్కడా మిస్ కాకుండా చూసారంటే నేను చెప్పే టిప్స్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఇలా కనెక్టర్‌ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము నెక్‌కు నెక్లెస్ పెట్టుకోవడం కోసం నేను ఇక్కడ బ్యాక్ రోప్‌ను యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ నెక్లెస్‌ని ప్రిపేర్ చేయడానికి హెయిర్ బ్యాండ్ పెండెంట్‌ని యూజ్ చేశాను కదా! ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా ఓల్డ్ నెక్లెస్ పెండెంట్ యూజ్ చేసైనా కూడా నెక్లెస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను నా ఛానల్‌లో ఆల్రెడీ రియల్ పర్ల్స్‌తో హ్యాండ్‌మేడ్ పెండెంట్స్‌ని ప్రిపేర్ చేసి ఒక నెక్లెస్‌ని ప్రిపేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్‌లో డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను చూడండి. నేను ప్రిపేర్ చేసిన ఈ నెక్లెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళెవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ను చూస్తుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.